అనుకుంటాం, దేవుడు చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు చూసేవాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఆయన కనులు కనబడట్లేదు, ఎవరి ప్రవక్తే, కానీ ప్రవక్త ద్వారా మాట్లాడుతుండో దేవుడు, ప్రవక్తతో చెప్తుండో, ప్రవక్తతో మాట్లాడుతుండో, పలానా స్త్రీ, పలానా రాజు భార్య మీ దగ్గరకు వచ్చింది, మీ దగ్గరకు వచ్చి తన కుమారుని కొరకు విచారణ చేసిద్ది, నువ్వు చెప్పవలసిన మాటలేవో చెప్పు అని దేవుడు చెప్తుంది. అంటే యెరోబాము చేసిన కార్యాలన్నీ దేవునికి తెలియదా? మీరు ఆ అధ్యాయం చదువుకుంటే కిందకు వచ్చాక మీకు అర్థమైంది. ఆ యెరోబాము చేసిన కార్యాలన్నీ దేవుడు చూడలేదా? విగ్రహారాధన చూడలేదా? వ్యభిచారం చూడలేదా? అబద్ధం చూడలేదా? మోసం చూడలేదా? ప్రజలని హింసించటం చూడలేదు. ఏది చూడలేదు దేవుడి కనులు అందంగా ఉన్నాయా? కనబడనయ్యా? సృష్టి అనంటే లోకమంతా, అవునా కాదా? భూమి మీద ఉన్న ప్రతి మూలలు కూడా దేవునికి తెలియనిది కాదు. అలాంటి దేవునికి మనం ఏదైనా మరుగు చేయాలంటే అది సాధ్యం కాదు. సాధ్యమైతే సపోజ్ చెప్తున్నా, నేను ఇక్కడ మీ దగ్గర కనపడట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ రీతికి ఉన్నది దేవుడికి తెలియదా? చెప్పండి. ఇక్కడికి వచ్చి నీతి బోధలో బోధిస్తే కుదురుద్దా? కుదరదు. ఎంతవరకు అంటే నేను ఎంతవరకు నీతిగా ఉండగలుగుతున్నా అంతవరకే నేను బోధించగలుగుతాను. నాలో నీతి చచ్చిపోయినాడు, నేను కూడా దేవుని వాక్యంలోని చచ్చిపోయినట్టే, అవునా కాదా? అంటే మనలోని మనమేమనుకుంటామంటే దేవుడు చూడట్లేదు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటాం, కానీ దేవునికి మరుగైనది ఏదీ లేదు. అయితే ఆయన ఏమంటాడో, భార్య వచ్చుతున్నది, ఆమె మారువేషం వేసుకొని మరి ఒకటైనట్టుగా వచ్చుతున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. మారువేషం వేసుకున్నాడు. ఎన్ని వేషాలు వేసినా కూడా దేవుడు గుర్తుపడతాడు, మనుషులు గుర్తుపడతారు. ఇలా ఎంత పిల్లలను చూసే తర్వాత చూస్తే మనం గుర్తుపడతావా? అట్లే ఎవరబ్బాయి ఎవరమ్మాయి ఎంతలా పోయినా అంతలా పోయినా మర్చిపోయినా అది ఇది అంటాం, కానీ దేవుడు మటుకి గుర్తుపడతాడు. చదవండి. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె కలిసినప్పుడు కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. ఆమె వచ్చింది, మాట్లాడలేదు, అక్కడ మొత్తలోకి వచ్చింది, కాలు చప్పుడు విందో. ఎవరో ప్రవక్త కాలు చప్పుడు విని యెరోబాము భార్య అని పిలుస్తుండో. అర్థమవుతుందా? యెరోబాము భార్య లోపలికి రమ్ము అంటాడు. ఎంత గొప్ప విషయం! అనేక పనులు చేసి అనేకమైనవి, నోటి శుద్ధి, చేతి శుద్ధి, కాలు శుద్ధి, అన్ని ప్రతిదీ మనసు ప్రతిదీ శుద్ధులుగా ఉండకోకుండా, రాజు అయితే బోళ్ళ ధనం ఉంటుంది కదా, బోళ్ళలో బంగారం అన్ని విధాలుగా ఉంటుంది. దేవుడు లెక్క చేస్తామా? దేవుడిచ్చిన వాటిని మనం తీసుకొని, దేవుడు అంటే లెక్కలేని తనంలో ఎంతో మంది ఉంటారా? దేవుడు చూడండి, మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ భార్య భర్తలు ఏం చేస్తున్నారంటే, రాజుగా ఉన్నాడు, అన్ని బాగానే ఉండే, కుమారుడు చనిపోయే స్థితికి వచ్చేసరికి ఎవరు గుర్తొచ్చారు?
ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు గుర్తొచ్చిండు. అంటే కుమారుడు చచ్చిపోతాడేమని ఆలోచన కలిగి దేవుడు గుర్తొచ్చిండు, కానీ లేకపోతే వాళ్ళకి దేవుడు గుర్తొస్తాడా? యెరొబాముకి గుర్తురాడు. ఇప్పుడు మనం ఎట్టున్నామని అంటే అదే స్థితిలో ఉన్నామని అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా? మన స్థితి కూడా అదే. శ్రమ వచ్చినప్పుడే దేవుడు కాదు, శ్రమలో దేవుడు కావాలి, సంతోషంలో దేవుడు కావాలి, ఇంక ఏది జరిగినా కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. సంతోషంలో ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించాలి. అవునా కదా? ఇంకా శ్రమ రాకూడదు ప్రభువా, అనారోగ్యం రాకూడదు ప్రభువా, అవునా కదా? మాకు రక్షణ కావాలి, ఇంకా నీ యందు మేము భయభక్తులు కలిగి జీవించాలన్న ప్రార్థన ఉండాలి. అవునా కదా? అయితే ఎప్పుడు వచ్చింది కాలు చప్పుడు విని ఏం చేసిండు? లోపలికి రమ్ము, నువ్వు వేషము వేసుకొని వచ్చుటయ్యారా, కఠినమైన మాటలు నీకు చెప్పవాలని, అంతేనా? చెప్పవాలని నాకు ఆజ్ఞ అయినది. నా కనులు లేవనుకుంటున్నాయేమో, నాకు చూపు లేదనుకుంటున్నామేమో, నాతో ఎవరున్నారు? దేవుడు. నాకు ముందే దేవుడు చెప్పిండు, నువ్వు వచ్చే విధానాన్ని బట్టి దేవుడు నాతో ముందే మాట్లాడిండు అని యెరొబాము ఇదే అహీయ చెప్తుండు. చెప్పు చదవమ్మ. నువ్వు వెళ్ళి యెరొబాముతో చెప్పవలసినదేమనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. ఏమంటండి ఇక్కడ? నిన్ను రాజుగా చేసిన భార్యతో భార్యకు చెప్తుండో, భార్య ఎవరు చెప్పాలి? భర్తతో చెప్పాలి. భర్త ఎవరు? యెరొబాము, రాజుతో చెప్పాలి. రాజుతోని చెప్పాలి. ఏమని చెప్పాలి? నిన్ను ఎన్నో వచ్చిన మనం, నువ్వు వెళ్ళి యెరొబాముతో చెప్పవలసినది ఏమనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీసి, అంటే ఎక్కడ నుంచి తీసినంట? మామూలు మనుషులలో నుండి తీసి నిన్ను రాజుగా నియమించితే నువ్వేం చేసినవు? నా ఆజ్ఞలన్నీ విడిచిపెట్టినవు, నా కట్టడలన్నీ విడిచిపెట్టినవు. దావీదు చేసినట్టు నువ్వు చేస్తావు అనుకుంటే నువ్వేం చేసినావు? అంతకు ముందు రాజులు చేసినట్టే నువ్వు ఇంకా అందరికంటే ఎక్కువగా చేసిండంట ఇక్కడ. అందుకనే ఏం చేసిండు? విడిచిపెట్టండి. ఇక్కడ మనం ఇంకోటి చూద్దాం. సామెతలో 1:23. సామెతలో 1:23 మొదటి అధ్యాయం. నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుడి. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసి నేను గద్దింపగా లోబడకపోతిరి.
కాబట్టి మీకు మీకు అపాయము కలుగునప్పుడు అపాయము కలిగినప్పుడు నేను నేను నవ్వేదను. నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు మీకు భయము వచ్చినప్పుడు నేను నేను అపహాస్యం చేసేదను. అపహాసము చేసేదను. భయము భయము మీ మీదికి తుఫాను తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును మీ కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అపహాసము చేసేదను. ఇక్కడ ఏమంటాడు? యెరొబామును పిలిచి మంచి రాజును చేసినప్పుడు రాజు ఏం చేసిండు? వినలేదు కాబట్టి తన కొడుకు ఏమైండు? జబ్బును పడ్డాడు. ఇప్పుడు ఏమంటాడు? నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నా గద్దింపుకు లోబడలేదు, నా పిలుపు వినలేదు, నేను చాపినప్పుడు మీరు లక్ష్య పెట్టలేదు, నా బోధ ఏమి మీరు వెనక దోసి వేస్తుంది కనుక ఏమంటాడు? ఇప్పుడు మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. ఏమొచ్చింది ఇప్పుడు యెరొబాముకి? భయం వచ్చింది. ఏమొచ్చింది? భయం వచ్చింది. భయము వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేది. ఇప్పుడు అదే చేస్తాడు. అవునా కాదా? ఏం చేస్తాడు ఇక్కడ? ఏమో చదివినాం కదా, ఏం చేస్తాడు? ఇక లేదు ఛాన్స్ లేదు. నేను చెప్పిన మాట నువ్వు చేయలేదు, నేను ఏదైతే నీకు కట్టడిచ్చినా కట్టడిలో నువ్వు నిలబడలేదు, నేను ఏదైతే ఆజ్ఞ ఇచ్చినా ఆజ్ఞను నెరవేర్చలేదు కనుక నీకు అపాయం వచ్చింది. నేను అసహించుకుంటున్నా, నీకు భయం పుట్టింది, నేను వినను. నువ్వెంత పిలిచినా ఎంత మొరపెట్టుకున్నా నేను విననే వినను. అంతేనమ్మా? దేవుడేమంటాడు? ఇక మీ సావు మీరు సావటమే కానీ ఇక నేను మీ వైపుకి నేను తిరగను. ఎందుకు? నన్ను త్రోసివేసును, తీసివేసును, నీ ఇష్టాసారంగా జీవించును, అనేకమైన విగ్రహాలకు మొక్కిను, అనేకమైన రీతులుగా ఉన్నావు కాబట్టి నీ బాధేదో నువ్వు పడు. నిన్ను చూసి నేను నవ్వుతా, నిన్ను చూసి నేను అసహించుకుంటా, అపహాసించటువంటి హేళాకోళంగా నవ్వుతారు, హేళాకోళంగా అనేక విధాలుగా చేస్తారు కదా, అలాంటివన్నీ నేను చేస్తా. కింద కనుక ఏదమ్మా 8 మనం ఇందాక చదివింది ఎక్కడికి? 9 కూడా అయిపోయింది. 10. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలము చేసి ఎంతంతయు పోవునట్లుగా వాడు అవతలకు ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. కిందకి రాము. పట్టణమందు యెరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును. బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవు. నువ్వు వచ్చినప్పటికే నీ బిడ్డ చనిపోయింది. అర్థమైందా? దేవుని మాట వినలేదు నీ భర్త, రాజుగా నియమించిండు, రాజు చేయవలసిన పనులు చేయలేదు, నన్ను ఆరాధించలేదు, అటు